తెలంగాణ ఈ 11 సంవత్సరాల్లో ఆర్థికపరమైనటువంటి మార్పులు, ఎకనామిక్ చేంజెస్ ఏమొచ్చాయి తెలంగాణ? ఒక 3 కీలకమైనటువంటి అంశాలు మాట్లాడదాం మనం. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి మన జిఎస్డిపి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే రాష్ట్ర ఆదాయము 5 లక్షల కోట్లు ఉంటాయి. ఇవాళ అది ఈ 11 సంవత్సరాల జర్నీలో 16 లక్షల కోట్లకు పెరిగింది. 16,12,579 కోట్ల రూపాయలకు చేరుకుంది ఇవాళ రాష్ట్ర ఆదాయం, తెలంగాణ రాష్ట్ర ఆదాయం. అంటే 5 లక్షల కోట్ల రూపాయల నుంచి ఇవాళ 16 లక్షల కోట్ల రూపాయలకు మన జిఎస్డిపి రాష్ట్ర ఆదాయం పెరిగింది. జిఎస్డిపి పెరుగుదలలో ఈ 11 ఏళ్లలో మనము దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 3వ స్థానంకు వెళ్ళిపోయింది. మొదటి స్థానంలో తమిళనాడు, 2వ స్థానంలో యూపీ ఉంటే మనం 3rd ప్లేస్కి వెళ్ళాం జిఎస్డిపి పెరుగుదల రేటులో. జిఎస్డిపిలో దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే మనం 8వ స్థానంలో ఉన్నాం. మనకంటే ముందున్న 7 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు, గమనించాలి. మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే, 2వ స్థానంలో తమిళనాడు ఉంటే, 3వ స్థానంలో కర్ణాటక ఉంటే, 4వ స్థానంలో గుజరాత్ ఉంటే, 5వ స్థానంలో యూపీ ఉంటే, 6వ స్థానంలో వెస్ట్ బెంగాల్ ఉంటే, 7వ స్థానంలో రాజస్థాన్ ఉంటే, 8వ స్థానంలో తెలంగాణ నిలబడింది. మనకంటే ముందున్న రాష్ట్రాలు ఏంటి? మనకంటే ముందున్న రాష్ట్రాల చరిత్ర ఏంటి? అవి ఎంత పెద్ద రాష్ట్రాలు? ఆ రాష్ట్రాలకు ధీటుగా మనం ఈ 11 ఏళ్ళలో నిలబడగలిగాం. పెరుగుదలలో 3వ స్థానంలో ఉంటే మొత్తం జిఎస్డిపిలో మనం 8వ స్థానంలో ఉన్నాం. మనకంటే ముందున్నటువంటి రాష్ట్రాలు పెరుగుదలలోనైనా పెద్ద రాష్ట్రాలే, మొత్తం రాష్ట్ర ఆదాయంలో కూడా పెద్ద రాష్ట్రాలు. వాటికి ధీటుగా ఎదిగాం.